హలో ఫ్రెండ్స్, మన టమాటోస్ కిచెన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మొదటగా బెండకాయ పులుసు ఎలా తయారు చేయాలో చేసేద్దాం పదండి. మొదటగా ఒక బాండీని పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ను వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి ఉన్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వేగుతూ ఉన్నప్పుడే దీంట్లో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు చితగ్గొట్టి వేస్తే అవి పెద్ద పెద్దగా కనిపిస్తాయి కాబట్టి తినరు. ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తే అవి ముక్కల్లో కలిసిపోతాయి కాబట్టి ఈజీగా తినేస్తారు. వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేనైతే ఇలా కట్ చేసి వేస్తాను. మీరు కూడా ఈ టిప్ మంచిగా అనిపిస్తే మీరు కూడా అలానే కట్ చేసి వేసేసేయండి. తర్వాత నేను క్యారెట్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఎందుకంటే కలర్ఫుల్గా కొద్దిగా బాగా కనిపిస్తే ఇష్టంగా తింటారు కాబట్టి క్యారెట్, వంకాయ మరియు బెండకాయ ముక్కలను కూడా వేసేసి బాగా మూత పెట్టి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇవి బాగా వేగుతున్నప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు సిమ్లో వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలను కూడా కట్ చేసుకొని ఉంచుకొని ఆ టమాటా ముక్కలను కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అవి కూడా బాగా వేగుతున్నప్పుడు ఇంక చూడండి, మన టేస్ట్కి సరిపడా కారంను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే బెండకాయ కూర అయితే ఇక రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, ఎంతో టేస్టీగా ఉంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి.